అందరికీ. ఇక్కడ కనిపిస్తున్న మై హెల్త్ హాస్పిటల్ ఉంది కదా, మై హెల్త్, ఇది కేపీహెచ్పి అండి, రోడ్ నెంబర్ 1 కూకట్పల్లి. ఓకేనా. సో ఈ హాస్పిటల్కి ఈరోజు రావడం అయితే జరిగిందండి. యాక్చువల్లీ నిన్నే వచ్చాము, ఆగస్టు 12 వచ్చాము. మా ఫ్రెండ్కి బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందంటే నిన్న రావడం జరిగింది. సో జరిగిన తర్వాత కొన్ని టెస్టులు చేశారు. సో నిన్న వాళ్ళు ఏం చెప్పారంటే 5 days మెడిసిన్స్ వాడడం, లేదు అంటే అడ్మిట్ అయితే అవ్వండి అని చెప్పారు. సరే ఓకే అని చెప్పేసి మేము అడ్మిట్ అవుదామని చెప్పేసి ఈరోజు వచ్చాము. నిన్న మేము వచ్చి టెస్టులు చేయించుకొని ఒకటి రోజు ట్రై చేద్దామని చెప్పాము మెడిసిన్స్ వాడి. కానీ వచ్చి నైట్ ఇంట్లో ఉండేసరికి 2 months ఇంకా ఎక్కువ అయిపోయింది తనకి ఇన్ఫెక్షను. ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ వచ్చాము కదా. యాక్చువల్లీ ఈ హాస్పిటల్కి రావడం అనేది ఫస్ట్ టైం కాదండి, సెకండ్ టైం. ఇంతకుముందు ఒకసారి ట్రీట్మెంట్ బాగుందని వచ్చాము. సో ఇప్పుడు ఏంటంటే వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఒక్కసారి ఈ హాస్పిటల్ అయితే మీరు చూసేయండి ఎవరైతే రెగ్యులర్గా వస్తున్నారో. సో ఒక్కసారి ఏం జరిగిందంటే, మేము 6:15 గంటలకు రావడం జరిగింది. కరెక్ట్గా ఇప్పుడు 9 అవుతుందండి టైము. ఓకేనా. సో రావడం జరిగింది, 3 hours ఆల్మోస్ట్ అయిపోయింది. సో మేము వచ్చిన తర్వాత మాకు 1/2 hour 10 minutes షిఫ్ట్ చేస్తాము, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము అని చెప్పారు. జనరల్ ఇక్కడ ఎమర్జెన్సీ వార్డులో అక్కడే నార్మల్గా కూర్చోబెట్టేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసారు వాళ్ళకి నచ్చినట్టు. సరే ఓకే, యాక్సెప్టెడ్, ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళకి నచ్చింది ఎక్కిచ్చేసారు, ఇబ్బంది లేదు. జనరల్ ఇక్కడ ఎమర్జెన్సీ వార్డులో కంపు స్మెల్, సింక్ కంపు స్మెల్. దాని తర్వాత పైన షిఫ్ట్ చేస్తా అని చెప్పారు. పైన షిఫ్ట్ చేస్తా అని చెప్పిన తర్వాత పైకి తీసుకొని వెళ్తే, నేను మీకు వీడియో కూడా చూపిస్తాను, రూమ్లో పేషెంట్ని ఒక రూమ్లో, మనము ఇంట్లో ఆరోగ్యం బాగుండదని చెప్పేసి హాస్పిటల్లో చూపించుకోవడానికి వస్తే, ఇక్కడ హాస్పిటల్ ఎంత దరిద్రంగా మెయింటెనెన్స్ ఉంటే లేని రోగాలు వస్తాయా పోతాయా? పైగా ఇప్పుడున్న ఎంతసేపు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ట్రీట్మెంట్కి దగ్గర టెస్టులతో సహా 11,000 చిల్లర తీసుకున్నారు. 11,000 చిల్లర తీసుకున్నారు. నేను బిల్తో సహా మీకు అవన్నీ పంపిస్తాను. 11,000 చిల్లర తీసుకున్నారు. మీరే చెప్పండి ఎంతవరకు కరెక్టు? ఒకసారి వాష్రూమ్ రూమ్ చూపిస్తాను. ఆ రూమ్ అంట పర్ డేకి 10,000 అంట. డాక్టర్ చెకప్ చేయడానికి, రూమ్లో పేషెంట్ ఉండడానికి, ఆ రూము, ఆ మెయింటెనెన్స్ మీరు ఒక్కసారి చూడండి. అసలు హాస్పిటల్సా లేకపోతే ఏంటి? డాక్టర్స్ నమ్ముకొని పేషెంట్స్ వస్తుంటే వీళ్ళేమో ఇష్టం వచ్చినట్టు రూమ్స్ ఏంటి, వాళ్ళేంటి, ఒక పేషెంట్ ఇంతసేపు కూర్చోబెట్టడం ఏంటి? కావాలని ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసి వీడియో అయితే చేయట్లేదండి. సో దయచేసి అందరూ తెలుసుకోండి. డాక్టర్స్ నిజంగా డాక్టర్స్ రెక్లెస్సో లేకపోతే మేనేజ్మెంట్ రెక్లెస్సో లేకపోతే హౌస్ కీపింగ్ వాళ్ళు రెక్లెస్, ఎవరు రెక్లెస్సో తెలియదు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి, ఎంతవరకు కరెక్టు? ఇలాంటి వాష్రూమ్లో మీరు ఉంటారా? మన ఇంట్లో దీనికంటే బెటర్ వాష్రూమ్స్ ఉంటాయి. ఆ బెడ్, ఆ సోఫా చూడండి, లేని రోగాలు వస్తాయా పోతాయా? ఇదేనా? సో దయచేసి ఈ హాస్పిటల్కి దయచేసి రావాలనుకుంటే కనుక జాగ్రత్త. ఇది మాత్రం నేను మంచిగానే చెప్తున్నాను, జాగ్రత్త. సో ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్స్కి వచ్చేటప్పుడు జాగ్రత్త చూసుకోండి. డబ్బులు తీసుకుంటున్నారుగా, ఏం రోగం మీకు ట్రీట్మెంట్ చేయడానికి, మెయింటెనెన్స్ చేయడానికి? ఏం రోగం? డబ్బులు బాగానే తీసుకుంటున్నారుగా. మీరు కావాలంటే సీసీ కెమెరాస్, ఫొటోస్ అన్నీ వాళ్ళకి అడగండి, ఫుటేజ్ అడగండి. ఈ వీడియో చూసిన తర్వాత అన్నీ పెట్టమని చెప్పండి. కామన్ సెన్స్ ఉండాలి. ఇంతనా కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? మీ ఇంట్లో అలా వాష్రూమ్స్ ఉంటాయా? మీ ఇంట్లో అలా బెడ్ ఉంటుందా? పేషెంట్స్కి హెల్త్ బాగాలేదని చెప్పి పేషెంట్కి ఇక్కడ తీసుకొని వెళ్తే ఇంకా లేని రోగాలు వస్తాయి ఇక్కడ. సో నేను ఇక్కడ నుంచి అయితే నా పేషెంట్ని, నా ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళిపోతున్నానండి. సో ఇంకొకసారి ఈ హాస్పిటల్కి అయితే దయచేసి ఎవరు రావద్దు, నా రిక్వెస్ట్. మిగతా వచ్చిన వాళ్ళందరూ మీకు కర్మ అంతే. థ్యాంక్ యూ. ఇది మెయింటెనెన్స్ వీడియో. ఇది రూమ్ అంట. ఈ రూమ్లో పేషెంట్ని పెట్టాలంట. ఇది రూము. ఒకసారి ఆ వాష్రూమ్ ఓపెన్ చేయి. ఇది వాష్రూమా? ఇది వాష్రూమా? లేని రోగాలు రావడానికి వాష్రూమా ఇది?